హలో అండి. నమస్తే. వెల్కమ్ టు కిడ్స్ టీ క్రియేషన్స్. ఈరోజు నేను సింపుల్‌గా, టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా క్యారెట్స్, బీన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అండ్ బీన్స్ ముక్కలు వేయాలి. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేస్తే తొందరగా ముక్కలు అనేటివి సాఫ్ట్ అవుతాయి, తొందరగా వేగుతాయండి. ఈలోపు 3 ఎగ్స్ని బీట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు వేగిపోయాయండి. ఇందులో ఎగ్ మిశ్రమాన్ని వేయాలి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటేస్తుంది. మనం ముందే అన్నాన్ని చల్లారబెట్టుకోవాలండి. వేడి అన్నం వేస్తే ఏమవుతుందంటే అంతా ముద్దలాగా వస్తుంది, పొడి పొడిగా రాదు. సో అందుకని నేను ముందే అన్నాన్ని చల్లారబెట్టుకున్నాను. ఇప్పుడు అన్నాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి 1 మినిట్ పాటు. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వేగుతుంది. ఇందులో కారం, ధనియాల పొడి వేసి మంచిగా వేపుకోవాలి. ఒక 2 మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది, వేగిపోతుంది ఈజీగానే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా, ఎగ్స్ మాకు ఎక్కువ కావాలి అన్నా కూడా మీరు ఎగ్స్ ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెమే కాబట్టి 3 ఎగ్స్ యూజ్ చేశానండి. లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ చాయిస్ ఇది. తొందరగా అయిపోతుంది. ఎప్పుడన్నా టైం లేదన్నప్పుడు ఇలా తొందరగా చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.